హలో ఎవ్రీవన్. మన కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ నుంచి మన ఇండియా వైజ్ అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని డిస్టిక్ల వారు, మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అందరూ అప్లికేషన్ పెట్టుకునే విధంగా దాదాపుగా 78 పోస్టును భర్తీ చేయడం కోసం మన డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ నుంచి రీసెంట్గానే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. కాబట్టి నోటిఫికేషన్ గురించి మరింత సమాచారంతో పాటు అప్లికేషన్ ప్రాసెస్ గురించి కూడా ఇదే వీడియోలో మనమైతే తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ స్కిప్ చేయకుండా చూసేసి అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోండి. సో ఇక్కడ మీరైతే గమనించవచ్చు, ఇప్పుడు స్క్రీన్ మీద ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు, కేటగిరీ వైజ్ ఎన్ని ఖాళీలు ఉన్నాయని గమనిస్తే ఇక్కడ గమనించవచ్చు. జనరల్ కేటగిరీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అనేసి మనకి అన్ని కేటగిరీ వారికి అందరూ కూడా సమాన అవకాశం కల్పిస్తూ ఖాళీలు అనేది ఏర్పరచడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ రీజన్ వైజ్ ఇచ్చారు, డివిజన్ వైజ్ కూడా ఇచ్చారు, మీరైతే గమనించవచ్చు. సో టోటల్గా చూసుకుంటే మనకి నోటిఫికేషన్ ద్వారా మనకి దాదాపుగా 78 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నామని నోటిఫికేషన్ అనే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది, మీరైతే గమనించవచ్చు. తర్వాత ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఏజ్ లిమిట్ అనేది మీకు 18 to 27 ఇయర్స్ మధ్య ఉండాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ అయితే క్లియర్గా మెన్షన్ అయితే చేశారు, మీరైతే గమనించవచ్చు. అదేవిధంగా మనకి ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ సర్వెంట్ కానీ ఎక్స్ సర్వీస్ మనకి అందరికి కూడా ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందని నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. ఎవరికి ఎంత ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందనే నోటిఫికేషన్ క్లియర్గా మన టేబుల్ ఫార్మాట్స్ గమనించారు. ఇక్కడ గమనిస్తే మనకి ఓబీసీ వారికి 3 years వరకు, ఎస్సీ, ఎస్టీ వారికి 5 years వరకు, ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ సర్వెంట్కి 40 years వరకు, ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందని నోటిఫికేషన్ మెన్షన్ చేశారు, మీరైతే గమనించవచ్చు. ఇక్కడ ప్రాబరేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. సో ప్రాబరేషన్ పీరియడ్ అనేది మీకు దాదాపుగా 2 years వరకు అయితే ట్రైనింగ్ అనేది ఉంటుంది నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. తర్వాత మన శాలరీ వివరాలు గమనిస్తే ఇక్కడైతే మీరైతే గమనించవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారంటే డ్రైవర్ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు, మీరైతే గమనించవచ్చు. డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ కింద డ్రైవర్ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. సో డ్రైవర్ కాబట్టి ఇక్కడ మీ శాలరీ చూసుకుంటే 19,900 నుంచి మీరైతే గమనించవచ్చు. ఇక్కడ 19,900 నుంచి 63,200 లెవెల్ 2 కింద శాలరీ ఇస్తామని నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది, మీరైతే గమనించవచ్చు. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నోటిఫికేషన్ అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ మీరైతే గమనించవచ్చు. పొజిషన్ ఆఫ్ ఏ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ లైట్ లేదా హెవీ మోటార్ వెహికల్ కన్నా ఒక మీకు బైక్ సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సి ఉంటుందని నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. అదేవిధంగా మీ బైక్ సంబంధించి మెకానిజం అయితే తెలియాల్సి ఉంటుంది, అంటే ఏదైనా రిపేర్ అయితే అలా మీకు మీరు చేసుకునే విధంగా నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం అనేది తెలియాలి ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఆఫ్ డ్రైవింగ్ లైట్ హెవీ మోటార్ వెహికల్ అట్లీస్ట్ ఫర్ 3 years అన్నారు. కాబట్టి 3 years వరకు మీకు డ్రైవింగ్, బైక్ డ్రైవింగ్ మీద మీకు అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. అదేవిధంగా మీరు 10th క్లాస్ కంపల్సరీ పాస్ అయి ఉండాల్సి ఉంటుంది నోటిఫికేషన్ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది, మీరైతే గమనించవచ్చు. తర్వాత ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి చూసుకుంటే మీకు జాబ్ సెలక్షన్ అనేది ఇక్కడైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారమ్మా. అది కూడా స్టేజ్ 1, స్టేజ్ 2 అనేసి 2 స్టేజ్లు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు, మీరైతే గమనించవచ్చు. నేను మీకైతే జూమ్ చేసి చూపిస్తున్నాను. చూసుకుంటే స్టేజ్ 1లో చూసుకుంటే మీకు టెస్ట్ ఫర్ నాలెడ్జ్ ఆఫ్ జనరల్ నాలెడ్జ్, అది సింపుల్ అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, అది మోటార్ మెకానిజం అండ్ ట్రాఫిక్ రూల్స్, సిగ్నల్ అండ్ రెగ్యులేషన్ కింద మీకు అయితే 80 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది స్టేజ్ 1లో. సో దీంట్లో ఎవరైతే క్వాలిఫికేషన్ అవుతారో వాళ్ళకి స్టేజ్ 2లో ఉంటుంది. స్టేజ్ 2లో టెస్ట్ ఫర్ నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం అండ్ డ్రైవింగ్ అనే దాని మీద 20 మార్క్స్ అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. చూసుకోండి ఇక స్టేజ్ 1లో మీకు అయితే ఒకే ఒక పేపర్ అయితే ఉంటుంది నోటిఫికేషన్ క్లియర్గా మెన్షన్ చేశారు, మీరైతే గమనించవచ్చు. స్టేజ్ 1లో ఒకసారి గమనిద్దామని ఇక్కడ స్టేజ్ 1 ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే కాంపిటేటివ్ ఆఫ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే అది కాంపిటేటివ్ కింద చూద్దాం ఒకసారి. టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ 80 మార్క్స్ అయితే ఉంటాయి. టైం అనేది 90 నిమిషాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. లాంగ్వేజ్ అనేది ఇంగ్లీషు లేదా హిందీలో ఉంటుంది, ఎందుకంటే ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఇంగ్లీష్, హిందీ ఆ 2 లాంగ్వేజ్లోనే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. అదేవిధంగా లాంగ్వేజ్ ఆఫ్ ఆన్సర్ పేపర్ అనేది నాట్ అప్లికేటబుల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్నారు. సో అదేవిధంగా మనకి మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ వరకు 33% వస్తే సరిపోతుంది, ఓబీసీ వరకు 37 వరకు అయితే వస్తే సరిపోతుంది అనేసి క్లియర్గా నోటిఫికేషన్ మెన్షన్ అయితే చేయడం జరిగింది, మీరైతే గమనించవచ్చు. సో తర్వాత స్టేజ్ 1 అయిపోతే స్టేజ్ 2 స్టేజ్ 2 అనేది మీకు 2 పేపర్లు అయితే కండక్ట్ అయితే చేయడం జరిగింది. స్టేజ్ 2లో మనకి ఇక్కడ చూద్దాం ఒకసారి. టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే ప్రాక్టికల్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అంటున్నారు. మ్యాక్సిమం మార్క్స్ 10 మార్క్స్ అయితే ఉంటాయి. డ్యూరేషన్ 20 minutes అయితే ఇస్తారు. లాంగ్వేజ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ అనేది నాట్ అప్లికేటబుల్ అంటున్నారు. లాంగ్వేజ్ ఆఫ్ ఆన్సర్ పేపర్ నాట్ అప్లికేటబుల్. అదేవిధంగా స్టేజ్ 2లో ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అవుతాం అనేసి క్లియర్ మెన్షన్ చేశారు. ఇక్కడ కూడా మనకి ఎస్సీ, ఎస్టీ వరకు 33% వరకు, ఓబీసీ, డబ్ల్యూస్ వరకు 37%, అదర్ కేటగిరీ వరకు 40% వరకు అయితే మార్క్స్ అయితే వస్తున్న వాళ్ళకి ఎగ్జామ్ అయితే క్వాలిఫై మాత్రం అవుతారు. ఇక్కడ చూసుకుంటే మనకి సిలబస్ ఏమి అనేసి నోటిఫికేషన్ మెన్షన్ చేశారు, ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే పార్ట్ 1 జనరల్ నాలెడ్జ్ నుంచి, అదేవిధంగా కరెంట్ రెవెన్యూ నుంచి, అదేవిధంగా మనకి ఇక్కడ స్పోర్ట్స్ నుంచి మనకి ఏ టాపిక్స్ నుంచి ఎన్ని మార్కుల క్వశ్చన్స్ వస్తాయి నోటిఫికేషన్ క్లియర్గా మెన్షన్ చేశారు, మీరైతే గమనించవచ్చు. ఒకసారి నోటిఫికేషన్ వీడియో కానీ కామెంట్ చేసి ఇస్తాను, మీరు కూడా డౌన్లోడ్ చేసుకుని సిలబస్ ఏముంది అనేసి మీరు కూడా చెక్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇప్పుడు మనం అప్లికేషన్ ప్రాసెస్
ప్రాసెస్ గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామా. సో అప్లికేషన్ అనేది మీరైతే ఆఫ్లైన్ ద్వారా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి అని దాని గురించి తెలుసుకుంటే ఇక్కడ మీరైతే గమనించు హౌ టు అప్లై అనేది. సో ఇక్కడ అంతకంటే ముందు ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఉంది కదా, ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది మీరు 100 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. ఒకసారి గమనిస్తే ఇక్కడ అప్లికేషన్ చూసుకుంటే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అనేది ఓకేనా ఇక్కడ చూడొచ్చు. మీరైతే ఈ అడ్రస్కి అమ్మ మీకు క్లియర్గా నోటిఫికేషన్ మెన్షన్ చేశారా, ఈ అడ్రస్కి మీరు 16వ తేదీ 2వ నెల 2024 తేదీ లోపల మీరైతే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ లేదంటే మీ స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ ఈ అడ్రస్కి మీరైతే పోస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, హాల్ టికెట్ ఎప్పుడు ఇస్తారు, ఎక్కడ సెంటర్స్ అనేది ఫర్దర్గా వాళ్ళే మీకు కాంటాక్ట్ అయ్యి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మొత్తం షేర్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇది నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు అయితే కామెంట్ ఖచ్చితంగా నేను మీకు అయితే రిప్లై అయితే ఇస్తాను. అప్లికేషన్ లింక్ నోటిఫికేషన్ లింక్ రెండు ఈ వీడియో కామెంట్ సెక్షన్ ఇస్తాను. సో ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే మనకి అప్లికేషన్ లింక్ కూడా సేమ్ ఇదే దీంట్లో ఉందమ్మా. ఇది అప్లికేషన్ మనకి. సో దీన్ని కూడా మీరు ఫిల్అప్ చేసుకుని మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ మొత్తం కూడా జిరాక్స్ కాపీస్, ఓన్లీ జిరాక్స్ కాపీస్ ఓకేనా, ఒరిజినల్ కాదు. మీరైతే జిరాక్స్ కాపీస్ని సెల్ఫ్ డిక్లరేషన్ చేసి అడ్రస్ రాసి మీరైతే పోస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది నోటిఫికేషన్ వివరాలు. మీకు ఇంకా డౌట్స్ ఉంటే నాకు అయితే కామెంట్ ఖచ్చితంగా నేను మీకు అయితే రిప్లై ఇస్తాను. సో ఇంకా వీడియోని లైక్ చెప్తే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.